అన్ని సామాజిక వర్గాల వారు ఆత్మగౌరవంతో బ్రతకాలనే సదుద్దేశంతో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ 8 నెలల్లో రాష్ట్రంలో కులవృత్తులు పూర్తిగా నిర్వీర్యమయ్యాయంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మత్స్యకార సంఘాల చేప పిల్లల పంపిణీకి పనికిరావా, చేప పిల్లల పంపిణీకి ఆంధ్ర కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అప్పగిస్తుందంటూ ఆయన మండిపడ్డారు. ఒకరిద్దరు మంత్రులు వందల కోటీశ్వర్లు అయినరు తప్ప నిజంగా గొర్రెలు ఆ వృత్తి మీద ఆధారపడ్డ వాళ్ళు ఎవరు బాగుపడ్డారు లేదు. అదే విధంగా వేలాది చెరువులు నిజాం నవాబ్ నుంచి మనకు వారసత్వంగా సంక్రమించినాయి. ఈ వేలాది చెరువుల తరతరాలు. అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఇంద్రభవన్లో చైర్మన్ మెట్టు సాయి కుమార్ అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పనిలో రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, చెన్నారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అంశుమార్ యాదవ్, మల్లు రవి పలువురు పాల్గొన్నారు. రైతులకు అందించినట్లే మత్స్యకారులకు కూడా 5 లక్షల బీమా పథకాన్ని సర్కారు అమలు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇక మత్స్యకారులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని టీపీసీసీ స్పష్టం చేసింది. కాంట్రాక్టర్లకే మీ చేప పిల్లలు ఇచ్చే కాంట్రాక్ట్ కూడా ఇచ్చారు. చివరికి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మత్స్యకార సహకార సంఘాలు చేప పిల్లలను కూడా సరఫరా చేయడానికి పనికిరారు అని చెప్పి మిమ్మల్ని మీ వృత్తిని అవమానించారు. ఇలాంటి కుల వృత్తులు, చేతి వృత్తుల వాళ్ళు, ముఖ్యంగా చేనేత కార్మికులు, మత్స్యకారులు ఎక్కువగా కుల వృత్తుల మీద ఆధారపడ్డ సామాజిక వర్గాలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల పెంపకం అని పెట్టి వాళ్ళతో డబ్బులు కట్టించుకొని ఆ గొర్రెల్ని రీసైక్లింగ్ చేసుకుంటూ ఒకరిద్దరు మంత్రులు వందల కోటీశ్వర్లు అయినరు తప్ప నిజంగా గొర్రెలు ఆ వృత్తి మీద ఆధారపడ్డ వాళ్ళు ఎవరు బాగుపడ్డారు లేదు. అదే విధంగా వేలాది చెరువులు నిజాం నవాబ్ నుంచి మనకు వారసత్వంగా సంక్రమించినాయి. ఈ వేలాది తరతరాలుగా మీ తండ్రులు, తాతలు, వాళ్ళ తండ్రులు, తాతలు, ముత్తాతలు చేపల వృత్తిని జీవనాధారంగా చేసుకొని గౌరవంతో బతికిండ్రు. వర్షాకాలంలో నీళ్లు వచ్చినప్పుడు చేపలను నిడిచి 6 నెలల లోపల చేపలు పెరిగి మీకు ఒక ఆదాయాన్ని, ఆత్మగౌరవాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉంటే మీ మత్స్యకార సహకార సంఘాలకు డబ్బులు ఇచ్చి చేప పిల్లలు కొనుక్కోవాల్సిన దాన్ని సరఫరా పేరు మీద ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇందులో దూరి ఏ ఆంధ్ర వాళ్ళ పెత్తనం వద్దనుకొని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో ఇవాళ ఆ ఆంధ్ర కాంట్రాక్టర్లకే మీ చేప పిల్లలు ఇచ్చే కాంట్రాక్ట్ కూడా ఇచ్చారు. చివరికి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మత్స్యకార సహకార సంఘాలు చేప పిల్లలను కూడా సరఫరా చేయడానికి పనికిరారు అని చెప్పి మిమ్మల్ని మీ వృత్తిని అవమానించారు. ఇలాంటి కుల వృత్తులు, చేతి వృత్తుల వాళ్ళు, ముఖ్యంగా చేనేత కార్మికులు, మత్స్యకారులు ఎక్కువగా కుల వృత్తుల మీద ఆధారపడ్డ సామాజిక వర్గాలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల పెంపకం అని పెట్టి వాళ్ళతో డబ్బులు కట్టించుకొని ఆ గొర్రెల్ని రీసైక్లింగ్ చేసుకుంటూ ఒకరిద్దరు మంత్రులు వందల కోటీశ్వర్లు అయినరు తప్ప నిజంగా గొర్రెలు ఆ వృత్తి మీద ఆధారపడ్డ వాళ్ళు ఎవరు బాగుపడ్డారు లేదు. అదే విధంగా వేలాది చెరువులు నిజాం నవాబ్ నుంచి మనకు వారసత్వంగా సంక్రమించినాయి. ఈ వేలాది చెరువుల తరతరాలుగా మీ తండ్రులు, తాతలు, వాళ్ళ తండ్రులు, తాతలు, ముత్తాతలు చేపల వృత్తిని జీవనాధారంగా చేసుకొని గౌరవంతో బతికిండ్రు. వర్షాకాలంలో నీళ్లు వచ్చినప్పుడు చేప పిల్లలు నిడిచి 6 నెలల లోపల చేపలు పెరిగి మీకు ఒక ఆదాయాన్ని, ఆత్మగౌరవాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉంటే మీ మత్స్యకార సహకార సంఘాలకు డబ్బులు ఇచ్చి చేప పిల్లలు కొనుక్కోవాల్సిన దాన్ని సరఫరా పేరు మీద ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇందులో దూరి ఏ ఆంధ్ర వాళ్ళ పెత్తనం వద్దనుకొని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో ఇవాళ ఆ ఆంధ్ర కాంట్రాక్టర్లకే మీ చేప పిల్లలు ఇచ్చే కాంట్రాక్ట్ కూడా ఇచ్చారు. చివరికి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మత్స్యకార సహకార సంఘాలు చేప పిల్లలను కూడా సరఫరా చేయడానికి పనికిరారు అని చెప్పి మిమ్మల్ని మీ వృత్తిని అవమానించారు. ఇలాంటి కుల వృత్తులు, చేతి వృత్తుల వాళ్ళు, ముఖ్యంగా చేనేత కార్మికులు, మత్స్యకారులు ఎక్కువగా కుల వృత్తుల మీద. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల పెంపకం అని పెట్టి వాళ్ళతో డబ్బులు కట్టించుకొని ఆ గొర్రెల్ని రీసైక్లింగ్ చేసుకుంటూ ఒకరిద్దరు మంత్రులు వందల కోటీశ్వర్లు అయినరు తప్ప నిజంగా గొర్రెలు ఆ వృత్తి మీద ఆధారపడ్డ వాళ్ళు ఎవరు బాగుపడ్డారు లేదు. అదే విధంగా వేలాది చెరువులు నిజాం నవాబ్ నుంచి మనకు వారసత్వంగా సంక్రమించినాయి. ఈ వేలాది చెరువుల తరతరాలుగా మీ తండ్రులు, తాతలు, వాళ్ళ తండ్రులు, తాతలు, ముత్తాతలు చేపల వృత్తిని జీవనాధారంగా చేసుకున్నారు.